మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూలకు సంప్రదించండి 9539 345 345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి 3 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేనకు బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నట్లు జాతీయ మీడియా సంస్థలు వస్తున్నటువంటి కొన్ని ఆర్టికల్స్ ద్వారా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా త్వరలోనే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటువంటి క్రమంలో కొన్ని రాష్ట్రాలకు గవర్నర్ల మార్పు, దాదాపుగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వార్తలను బట్టి 6 రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, కేరళ, ఇట్లా కొన్ని రాష్ట్రాలకు సంబంధించి కొంతమందికి టైము డ్యూరేషన్ పూర్తవుతుంది. కొంతమందిని అయితే మార్పులు చేర్పులు చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే రానున్నటువంటి కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి కూటమి బలంగా అంటే ఎన్డీఏ ఒక స్ట్రాంగ్ పొజిషన్లో ఉండాలి. ఇది నరేంద్ర మోదీ ఆలోచన. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరిలో ఒకరికైతే కన్ఫర్మ్, అలాగే జనసేన నుంచి ఇద్దరు అంటున్నారు, ఒకరికైతే కన్ఫర్మ్. ఇప్పుడు దీనికి సంబంధించి విస్తృత స్థాయిలో రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతుంది, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేనలో. తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు, జనసేన నుంచి ఎవరు ఆ పదవిని స్వీకరిస్తారు, ఎవరు లక్కీ ఛాన్స్ కొట్టబోతున్నారు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఏంటంటే గతంలో భారతీయ జనతా పార్టీ నుంచి గవర్నర్లుగా కొంతమందికి అవకాశం ఇచ్చారు. ఎందుకనంటే ఆ రాష్ట్రాలకు సంబంధించి పార్టీ బలంగా ఉండాలి అని, సొంత పార్టీ కాబట్టి. మనకి తెలుసు, తెలంగాణలో బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ ఇలాంటి వారికి సముచితమైనటువంటి ప్రాధాన్యత కల్పిస్తూ వారికి గవర్నర్లుగా అవకాశం కల్పించింది, వారికి ఉన్నటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని. ఇలాంటి సందర్భంలో మనకు మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ 2 పార్టీలకు సంబంధించి మనం అవకాశం ఇవ్వాలి. తద్వారా ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ ఎలయన్స్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్ పొజిషన్లో మనం తీసుకెళ్ళాలి. ఇక వచ్చే ఎన్నికల్లో జమిలీ అంటున్నారు, ఒకవేళ అది కాకపోతే 2029లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటువంటి క్రమంలో ప్రతి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అలాగే కూటమి అభ్యర్థులు విజయం సాధించాలి అనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు మోదీ. భారతీయ జనతా పార్టీ పెద్దలు ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతోనే వెళ్తున్నారు. దీనికి సంబంధించి మార్పులు చేర్పులు అటు సంస్థాగతపరమైనటువంటి అంశాలకు సంబంధించి, అలాగే పార్టీకి సంబంధించి ఎన్డీఏలో భాగస్థులైనటువంటి పార్టీలకు కూడా మనం సముచితమైనటువంటి స్థానం కల్పించడం ద్వారా ఎన్డీఏ స్ట్రాంగ్ పొజిషన్ ఉంటుంది అనేది వారి ఆలోచన. అది కరెక్టే 100%. సో ఇటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మరి తెలుగుదేశం పార్టీలో ఎవరు గవర్నర్ రేస్లో ఉన్నారు? 2 పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఒక సీనియర్ నాయకుడు, ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి ఆయన ఉన్నారు, పూసపాటి అశోక్ గజపతిరాజు. చాలా ముఖ్యమైనటువంటి నాయకుడు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన అండదండలు కానీ, సహకారం కానీ, సహాయం కానీ చేసినటువంటి వ్యక్తి. ఆ ఫ్యామిలీ అంతా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వ్యక్తులు. ఆయన వయసు రీత్యా కూడా పెద్ద ఆయన. సో ఆయనకు అవకాశం దక్కుతుంది అనేది. తెలుగుదేశం పార్టీలో మరొక సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు. ఆయన కూడా పార్టీని చాలా జాగ్రత్తగా లీడ్ చేయడంలో కానీ, ఆయన దాదాపుగా విజయాలే తప్ప వాటిని ఎరుగునటువంటి నాయకుడు. రాష్ట్రంలో చాలా సందర్భాలు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకుడు. ఆయన పేరు కూడా బలంగా వినిపిస్తుంది. సో ఇటువంటి సందర్భంలో ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తారు అనేది తెలుగుదేశం పార్టీలో పార్టీ వర్గాల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి, వినిపిస్తున్నటువంటి సమాచారం కానీ, విశ్వసనీయ సమాచారం అనవచ్చు దాన్ని, అశోక్ గజపతిరాజుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఏ రాష్ట్రానికి ఆయనకి అవకాశం ఇస్తారనేది పక్కన పెడితే కనుక ఖచ్చితంగా ఆయన వయసు రీత్యా, అనుభవం రీత్యా, రాజకీయంగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఎలాంటి వివాదాలు కానీ, విభేదాలు కానీ ఆయన మీద పెద్దగా లేవు. సో ఇలాంటి సందర్భంలో క్రమశిక్షణ కలిగినటువంటి ఒక రాజకీయ నాయకుడిగా పార్టీని లీడ్ చేశారు. చంద్రబాబు నాయుడుకు సలహాలు ఇవ్వటం, ఒక రకమైనటువంటి విధానంతో ఆయన వెళ్తారు.
మరి ఇద్దరిలో ఎవరికి అవకాశం ఇస్తారు అధినేత అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పేరైతే అశోక్ గజపతిరాజు. ఆయనకి వేరే అవకాశం ఇచ్చి పార్టీలో సముచితమైనటువంటి స్థానం కల్పించాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఇక జనసేనలో గవర్నర్ పదవిని స్వీకరించి ఆ పదవికి న్యాయం చేసేవారు ఉన్నారా ఎవరైనా అంటే ఒక పేరు బలంగా వినిపిస్తుంది. ఆయన కూడా ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. రెండో పేరు నాగబాబుకి అంత ఛాన్స్ ఉంటుందా అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి ప్రశ్న. రాజకీయంగా, అలాగే మంత్రిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా ఇన్ని పదవులను ఆయన నిర్వర్తించినటువంటి వ్యక్తి కొనతాల రామకృష్ణ. సో జనసేన ద్వారా ఒకవేళ అవకాశం దక్కితే ఖచ్చితంగా కొనతాల రామకృష్ణ. ఎందుకనంటే ఒక పేరైతే వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీకి 2 అవకాశం ఇచ్చినా జనసేనకు మాత్రం ఒకటైతే ఖచ్చితంగా దక్కుతుంది. ఎందుకనంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూటమిలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి పార్టీలు ఏవైనా ఉన్నాయి అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన. ఇక సొంత పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ వరకు ఇవ్వకపోయినా వారు మనస్తాపం చెందే అవకాశాలు తక్కువ. కాబట్టి ఖచ్చితంగా అలా పదవులను పంచడం ద్వారా ఎన్డీఏ కూటమి మరింత బలమైనటువంటి పొజిషన్కి వెళ్తుంది. అలాగే ఎన్డీఏలో ఉన్నటువంటి కొన్ని ఇతర ముఖ్యమైనటువంటి పార్టీలకు సంబంధించి కూడా గవర్నర్ పదవులు ఇచ్చే అవకాశాలు చర్చలు జరుగుతున్నాయట. దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేనకు ఖచ్చితంగా అవకాశం కల్పించబోతున్నారు. వారిలో తెలుగుదేశం పార్టీ నుంచి అశోక్ గజపతిరాజు, జనసేన నుంచి కొనతాల రామకృష్ణ, వీరిద్దరికైతే అవకాశం దక్కుతుంది అనేది కూడా బాగా వినిపిస్తుంది. చూడాలి మరి ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ పార్టీ అధినేతల ఫీడ్బ్యాక్ తీసుకోకుండా ఎవరు కూడా ఏం చేయలేరు. కాబట్టి వారు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ను బేస్ చేసుకుని ఖచ్చితంగా ఒక తుది నిర్ణయానికి వస్తారు. ఇటువంటి క్రమంలో నిజమైనటువంటి అర్హుడు, అన్ని అర్హతలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో గవర్నర్గా అంటే పూసపాటి అశోక్ గజపతిరాజు, అలాగే జనసేనలో కొనతాల రామకృష్ణ. చూడాలి ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, ఎవరికి అవకాశం దక్కుతుంది అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఈ 2 పార్టీల నుంచి ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.